ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీన రాబోతున్న చంద్రగ్రహణం చాలా ప్రభావశీలమైంది. ఇది కేవలం ఆకాశ సంఘటన కాదు, మనసు మార్పును తీసుకుని వచ్చే ఒక దివ్య సమయం. అయితే కుంభరాశి వారికి ఈ గ్రహణం జీవితంలో 4 ఊహించని సంఘటనలను తీసుకురానుంది. అవి మీ జీవితాన్ని లోపల నుండి మారుస్తాయి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో గ్రహణం వల్ల ఎటువంటి 4 సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ముందుగా కుంభరాశి వారి యొక్క జీవితంలో జరిగేటటువంటి ఒక సంఘటన ఏంటి అంటే కనుక భావోద్వేగ మార్పు. మనసు లోతులు తెరుచుకుంటాయి. ఈ గ్రహణం వల్ల మీ మనసులో దాచుకున్న భావాలు బయటకు వస్తాయి. మీకు ఎవరిపై ఎమోషన్ ఉందో, ఎవరు మీ మనస్సుకు దగ్గరివారో, ఎవరితో మీరు ఎంత నిజాయితీగా ఉంటున్నారో తేలిపోతుంది. ఇంతకాలం దాచుకున్న విషయాలు, గాయంలాగా ఉన్న భావాలు ఇప్పుడు నయం కావటానికి ఇది సరైన సమయం. ఇది లోపల ఒక శాంతిని, నిజమైన సంతోషాన్ని తీసుకుని వస్తుంది. అయితే ఈ కాలంలో మాటల కంటే మౌనం శక్తివంతం. మీ మనసులో ఏముందో అదే మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది. ఇక మరొక సంఘటన ఏంటి అంటే కనుక సంబంధాల వెలుగు. అంటే ఎవరు మీవారో తెలుసుకునే సమయం. గ్రహణం సమయంలో చంద్రుడు చీకటిలో మూసుకుంటాడు. అలాగే మన జీవితంలో ఎవరెవరు నిజంగా మనతో ఉన్నారో కూడా వెలుగులోకి వస్తుంది. కుంభరాశి వారికి ఇది ఒక స్పష్టతా సమయం. ఎవరైనా మీ వెనక మీ గురించి మాట్లాడుతున్నారా, లేక ఎవరైనా మీ పట్ల నిజమైన ప్రేమతో ఉన్నారా, ఇవి ఇప్పుడు మీకు అర్థమవుతాయి. కొంతమంది దూరమవుతారు, కొంతమంది ఇంకా దగ్గరవుతారు. ఇది నష్టమేమీ కాదు, ఆత్మ పరిమళం. అయితే ప్రతి బంధం ఒక పాఠం. అది సుఖం కాని, దుఃఖం కాని, అది మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తి అనే ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. ఇక 3వ సంఘటన ఏంటి అంటే కనుక కార్యక్షేత్రం మార్పు. కొత్త దారులు తెరుచుకుంటాయి. ఈ గ్రహణం మీ జీవిత దిశను మారుస్తుంది. మీ పని, కెరియర్ లేదా విద్యా ప్రయాణంలో ఒక కొత్త ఆరంభం జరుగుతుంది. ముందు మీరు చేసిన పనిలో తృప్తి లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఒక కొత్త దిశ, కొత్త ప్రేరణ వస్తుంది. ఉదాహరణకి కొత్త ఛాన్స్ లేదా ప్రాజెక్టు వస్తుంది, లేదా పాత విషయం ముగిసి కొత్త అవకాశం ప్రారంభమవుతుంది. దేవుడు కొత్త ద్వారాలు తెరిచే ముందు పాత ద్వారాలు మూసివేస్తాడు. దాన్ని భయంగా కాకుండా ఆశగా చూడండి. ఇక కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే 4వ సంఘటన ఏమిటి అంటే కనుక ఆత్మబోధ. మీలోని శక్తిని గుర్తించే సమయం. చంద్రగ్రహణం మనం మన లోపల చూసుకునే కాలం. ఈ సమయంలో మీకు ఒక ఆత్మజ్ఞానం వస్తుంది. మీరు ఎవరో, మీ ప్రయోజనం ఏంటో, జీవితం ఏది అన్నది మీకు స్పష్టమవుతుంది. మీలోని శక్తి మెల్లిగా ప్రబలుతుంది. చిన్న మాటలతో పెద్ద మార్పులను సాధిస్తారు. జీవితం అంతా బయట కాదు, లోపల ఉంటుంది. లోపల శాంతి ఉంటేనే బయట అన్ని అందంగా ఉంటాయి అనే ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మీరు నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా 4 సంఘటనలు కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అసలు చంద్రగ్రహణం అంటే భౌతికంగా భూమి చంద్రుడి మీద తన నీడను పడేసే ఆకాశ సంఘటన. కాని ఆధ్యాత్మికంగా అది మనసు మీద వెలుగుపడే ఒక శక్తివంతమైన క్షణం. మనలో మనసు, భావాలు, బంధాలు, ఆశలు, అంతరంగంలో నిండిన తీర్మానాలు అన్నీ ఒకదానిమీద ఒకటి నిలబడే సమయాల్లో గ్రహణం ఒక ప్రకాశ మార్గంలో వెలుగునేస్తుంది. చంద్రగ్రహణం లక్ష్యంగా చూస్తే మనసు లోతులో ఉన్న నిశ్శబ్ద భావాలను వెలుగులోకి తీయటానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ గ్రహణం కుంభరాశి వారికి చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మనం రోజువారీ జీవితంలో ఎంతో మంది ముందు ఒక ముఖ చిత్రాన్ని ధరిస్తాం. అందరూ సంతోషంగా ఉన్నట్లు, ధైర్యంగా ఉన్నట్టు, బలంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. కాని మనసులో మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు? మీ హృదయం ఏ బాధను ఇగ్నోర్ చేస్తుంది? మీరు నిజంగా ఏ భావాన్ని అంగీకరించలేదు? ఈ ప్రశ్నలు గ్రహణ సమయంలో మీ మనసుకు ఎదురయ్యాయని అనుకోండి. గ్రహణం ఒక దీపం లాంటిది, గదిలో దాచి ఉన్న భావాలను వెలుగులోకి తీయటానికి. అయితే ఈ గ్రహణం వల్ల మీరు గతంలో నిర్లక్ష్యం చేసిన భావాలను గుర్తిస్తారు. దానిపై బాధ్యతగా ఆలోచిస్తారు. భావోద్వేగాలను అర్థం చేసుకుని వారికి పేర్లిచ్చి వీటిని సమాంతరంగా జీవితంలోకి తేవటానికే సిద్ధంగా ఉంటారు. ఇది మార్పు కాదు, ఆత్మ విజ్ఞానం. ఎందుకంటే గ్రహణ సమయంలో వచ్చిన భావాలు క్లియర్గా ఉండవు. అవి మీరే వివరించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి చూస్తే, మీరు నిన్నటి వరకు దాచుకున్న బాధను మీకు మీరుగా తెలుసుకుంటారు. మీకసలు ఎందుకు బాధ కలిగిందో ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మీరు మీ నిజమైన కోరికలను ముందు నుండి లెక్కవేస్తారు.
ఈ గ్రహణం మిమ్మల్ని నేరుగా మీ ఆత్మతో మాట్లాడిస్తుందన్న భావనను మీరు గ్రహిస్తారు. ప్రతి మనిషి జీవితంలో కలిగే బంధాలు అక్కడి నుండి మాత్రమే ముందుకు వెళ్తాయి, అక్కడి నుండి మాత్రమే మార్చబడతాయి. చంద్రగ్రహణం ఒక స్పష్టత్వ క్షణం. ఇది మీ బంధాలపై కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతుంది. అయితే ముఖ్యంగా కుంభరాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, కుంభరాశివారు గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయటం ద్వారా వారి జీవితంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులపై ద్వేషం చూపకూడదు. అరవటం, అలాగే కేకలు వేయటం లాంటి పనులు చేయకండి. నిశ్శబ్దంగా గ్రహణ సమయంలో దైవనామస్మరణలో గడపండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కాని, గాయత్రి మంత్రాన్ని కాని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కాని 108 సార్లు జపించండి. అలాగే గ్రహణ సమయంలో మీరు ఎటువంటి కొత్త పనులు ప్రారంభించకూడదు. చాలామంది ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి నిర్లక్ష్యాల కారణంగా మీరు సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయంలో కుంభరాశివారు కాని, ఇతర వ్యక్తులు కాని ఎటువంటి నూతన కార్యక్రమాలు తలపెట్టకూడదు. వంట చేయటం, అలాగే భుజించటం కూడా మంచిది కాదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి గ్రహణ సమయంలో ఇటువంటి పొరపాట్లు అస్సలు చేయకండి. అయితే కుంభరాశివారి యొక్క జాతకం ప్రకారం గ్రహణ ప్రభావం మీ మీద అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ విధంగా 4 ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలైతే కుంభరాశివారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశివారు నీటితో శుద్ధి చేయటం చాలా ముఖ్యం అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే గ్రహణం తర్వాత నీటితో శుద్ధి చేయటం అత్యంత అవసరం. గ్రహణ సమయంలో ఆకాశ శక్తులు భూమిపై ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల ఆ ప్రభావం మన శరీరంలో కూడా ఉంటుంది. గ్రహణం ముగిసిన 1 గంట తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కాని లేదా ఉప్పు కలపాలి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీయటంలో సహాయపడుతుంది. అలాగే స్నానం తర్వాత కూడా ఓం నమఃశివాయ అని కాని, లేదా ఓం చంద్రాయ నమః అని కాని 11 సార్లు జపం చేయాలి. దీనివల్ల మీ మనసు, శరీరం శాంతిని పొందుతాయి. చంద్రుడి శక్తి తిరిగి సానుకూలంగా మీలో ప్రవహిస్తుంది. అలాగే గ్రహణం తర్వాత దానం చేయటం కూడా అత్యంత శుభప్రదం. ఇది గ్రహణం వల్ల వచ్చిన కర్మశక్తులను సమతుల్యం చేస్తుంది. బియ్యం, నెయ్యి, తెల్ల బట్టలు లేదా వెండి వస్తువులు దానం చేయండి. పేదవారికి లేదా ఆలయానికి ఇవ్వండి. దీనివల్ల చంద్రగ్రహ ప్రభావం తగ్గి శాంతి మరియు ఆర్థిక సౌభాగ్యం పెరుగుతుంది. అలాగే చంద్రుడు మన మనస్సును నియంత్రించే దేవుడు. కాబట్టి గ్రహణం తర్వాత చంద్రుడి పూజ చేయటం మనసుకు ప్రశాంతతనిస్తుంది. రాత్రి చంద్రుణ్ణి చూసి 1 గ్లాసులో నీటిని తీసుకుని చంద్రుడికి చూపించి ఓం సోమాయ నమః అని 11 సార్లు జపించండి. ఆ నీటిని మీరు పానీయం చేసుకోండి. చంద్ర ప్రభావం సానుకూలంగా మారి భావోద్వేగం స్థిరపడుతుంది. అలాగే గ్రహణం తర్వాత ఒకసారి శివాలయం కాని లేదా విష్ణు ఆలయాన్ని కాని దర్శించాలి. ఇది ఆధ్యాత్మిక శక్తిని పునరుద్ధరిస్తుంది. ప్రత్యేకంగా కుంభరాశివారికి శివలింగం మీద పాలు లేదా నీటి అభిషేకం చేయటం మంచిది. మహామృత్యుంజయ మంత్రాన్ని 3 సార్లు జపించండి. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆత్మబలం పెరుగుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత 10-15 నిమిషాలు ధ్యానం చేయటం మంచిది. ధ్యానం సమయంలో చంద్రుణ్ణి మనసులో ఉంచుకొని ఓం శాంతి శాంతి శాంతిః అని జపించండి. మనసు ప్రశాంతమై భావోద్వేగం నియంత్రణలోకి వస్తుంది. గ్రహణం తర్వాత ఇంట్లో తులసి వద్ద దీపం వెలిగించండి. తులసి శక్తి చీకటిని తొలగిస్తుంది. దీపం ఆధ్యాత్మిక వెలుగును పెంచుతుంది. దీపంలో నువ్వుల నూనె కాని లేదా నెయ్యి వేసి వెలిగించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. దీనివల్ల ఇంటి వాతావరణం పవిత్రమవుతుంది, శాంతి పెరుగుతుంది. అలాగే కుంభరాశివారు ప్రత్యేకంగా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు కాని లేదా 27 సార్లు కాని జపించండి. ఈ మంత్రం చంద్రగ్రహ దోషాలను తగ్గిస్తుంది. భావోద్వేగ స్థిరత్వం మరియు శాంతి కలుగుతుంది. ఈ చంద్రగ్రహణం ఒక భయంకర సమయం కాదు. ఇది ఆత్మ పరిశీలన, శుద్ధి, మార్పు సమయం. కుంభరాశివారు ఈ పరిహారాలను విశ్వాసంతో చేస్తే మనసుకు ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో శాంతి, ఆత్మశక్తి ఇవన్నింటినీ కూడా పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.